పిల్లరా, ఇప్పుడు యోనా గ్రంథము 4వ అధ్యాయం చూద్దామండి. యోనా 4వ అధ్యాయం పేజ్ నెంబర్ 763 తెలుగులో 11 వచనాలు ఉన్నాయి. ఎవరైనా మ్యూట్ చేసి చదువుతారా? మొదటి 4 వచనాలు చదవండి. పేజ్ నెంబర్ 763 యోనా గ్రంథం 4వ అధ్యాయం. యోనా నిన్ను చూచి బహు చింతాక్రాంతుడై కోపగించుకొని, యెహోవా, నేను నా దేశముండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని గదా, అందువలననే నీవు కటాక్షమును జాలియును బహు శాంతమును అత్యంత కృపయుగల దేవుడవై ఉండి పశ్చాత్తాపపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు. యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపుమని యెహోవాకు మనవి చేసెను. అందుకు యెహోవా, నీవు కోపించుట న్యాయమా అని అడిగాను. కంటిన్యూ చేయను అంకుల్. చాలమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ప్రార్థన ఎలా ఉందమ్మా? ఈ యోనా మాటలు ఎలా ఉన్నాయి చూడండి, మీకు ఎలా కనిపిస్తుంది? యోనా ఇక్కడ ఒక ఉద్యోగం ఉందండి. నినివేలో ఉద్యోగం ఉంటే ఉద్యోగం రగులుకుంటుంటే యోనా ఏం చేస్తున్నాడండి? సంతోషిస్తున్నాడా, ఏడుస్తున్నాడా? చెప్పండి. మొదటి వచనం, ఉద్యోగం చూసి మూడో అధ్యాయం ఆఖరి వచనం చదవండి. 3వ అధ్యాయం 10వ వచనం. ఈ నీనేవే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేస్తున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానెను. ఇప్పుడు యోనా 3వ అధ్యాయం 10వ వచనంలో ఏం చూస్తున్నామండి? నినివేలో తమ చెడు నడతలను మానుకొనగా వారు చేసిన క్రియలను దేవుడు చూసి పశ్చాత్తాప్తుడై వారికి చేయునని తాను మాట ఇచ్చిన కీడును చేయక మానెను. యోనా సంతోషించాలా, ఏడవాలా? చెప్పండి. ప్రసంగం చేసింది ఎక్కడండి? ఇక్కడ సువార్తకి యోనా ఒక్క రోజంతా ప్రయాణం చేశాడు. ఒక్క రోజంతా ప్రయాణం చేసి ఆ పట్నం 3 రోజులంతా 3 రోజులు 3 దినముల ప్రయాణం అంతా పరిణామం కలది. అయితే 4వ వచనంలో 3:4లో ఒక్క దినం అంతా ప్రయాణం దూరం సంచరించు ఏం చెప్పాడండి? ఇక 40 రోజులు. రాణివై ఉన్నావా? లాస్ట్ టైం రాణివై గాట్ కన్ఫ్యూజ్డ్ హియర్, అందుకే చెప్తున్నా. 40 రోజుల్లో మొత్తం నినివే పట్టణం నాశనం అయిపోతుంది అని చెప్తా ఉన్నాడు. కానీ అతడు ఇంకా మీరు ఒకవేళ మార్పులు చూపిస్తే దేవుడికి అనుగ్రహం చూపించవచ్చు అన్న కృపావచనం ఏం చెప్పలేదండి. ఇప్పుడైతే మనకి కృపావచనం ఉంది. ఏమంటే రిపెంట్ అండ్ బిలీవ్ ద గాస్పెల్ అండ్ యు విల్ బి సేవ్డ్. మీరు మారుమనసు పొంది సువార్త ఏమిటండి? యేసు ప్రభు నా కొరకు నా బదులు శిలువలో చనిపోయాడు, 3వ దినం తిరిగి లేచాడు, తిరిగి రాబోతున్నాడు అనేది సువార్త. ఇది నమ్మితే మన దోషం అంతా కొట్టివేయబడుతుందండి, మన పాపం క్షమించివేయబడుతుంది. ఇటువంటి సువార్త కూడా చెప్పలే. తను చెప్పింది ఏంటంటే స్వోర్డ్ ఈజ్ హ్యాంగింగ్ ఓవర్ యువర్ హెడ్. ఇక 40 రోజులు అది మీ ఎత్తి మీద పడుతుంది. కత్తి, పదునైన కత్తి మీ ఒక్కొక్కరి నెత్తి మీద ఉంది. 1,20,000 కుటుంబాలు ఉన్నాయి. ఈ 1,20,000 కుటుంబాల మీద ఉంది. ఏ క్షణమైనా పడుతుంది. 40 రోజుల తర్వాత 40 రోజులు దేవుడు ఇస్తున్నాడు మీకు టైం.
40 రోజులు ఎందుకు ఇచ్చాడండి? ఆబ్వియస్లీ మార్మన్స్ పొందడానికి. లేకుండా 40 రోజులు ఎందుకండి? రేపే అని చెప్పొచ్చు కదా. లేకుంటే 3 రోజులంత ప్రయాణంలో అంతా అందరికీ సువార్త ప్రకటించబడుతుంది. 4వ రోజు నుంచి అంటే అగ్నిగంతకమే. 4వ రోజు నుంచి మీ ప్రాణాలు పోతాయి అని చెప్పి ప్రసంగం చేశాడండి? లేదు. ఇక 40 రోజులు అంటే కృపకాలం. మీరు మార్మన్స్ పొందడానికి ఇంకో 40 రోజులు ఇస్తానంటున్నాడు. కానీ ప్రజలు 40 రోజులు ఏం చేశారండి? రాజు మొదలు బంట్రోతేటి యానిమల్స్ అంటే జంతువుల వరకు జంతువులు గోనుపెట్టి కట్టుకోవడం అనేది ఎక్కడ వినలేదండి. మీరు విన్నారా? ఒక్క నినివే వాళ్ళే జంతువులు కూడా ఏం తినలేదంటే గోనుపెట్టి కట్టుకున్నారట. 6వ వచనం. ఈ సంగతి రాజులకు వినబడినప్పుడు 3:6 అంకుల్. ఆ సంగతి నినేవా రాజునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములను తీసివేసి గోనెపట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండెను. నెక్స్ట్. మరియు రాజైన తానును ఆయన మంత్రులను ఆజ్ఞయ్యగా, ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తాప్తుడై మనము లయము కాకుండానట్లు తన కోపాగ్నిని చల్లార్చుకొనును గనుక మనుషులు ఏదియూ పుచ్చుకొనకూడదు. పశువులు గాని, ఎద్దులు గాని, గొర్రెలు కాని మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదని మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయవలెను. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్ట కట్టుకొనవలెను. జనులు మనఃపూర్వకముగా జంతువులేమి గోనెపట్టు కట్టుకోవాలట. మనుషులేమి పశువులేమి సమస్తమును గోనెపట్టు కట్టుకునే వాళ్ళను. పశ్చాత్తాపానికి గుర్తండి గోనెపట్ట. చూసారా? ఇటువంటి మారుమనసు అండి. ఒక్క రోజు ప్రీచింగ్ కి ఎంత చక్కని ఉద్యోగం రగులుకుందండి నినివేలో. అది చూసి ఎంతగా దేవుని స్తుతించాలండి. యోనా, ప్రభువా, అయోగ్యుడైన నేను ఒక్కరోజు ప్రసంగం చేస్తే నువ్వు ఇంత ఉద్యోగం పంపించావే ప్రభువా, నేను ఈ కృపలకు తగను అని చెప్పి తగ్గించుకుని ఏడవాలి అని దేవుని స్తుతించాలి. కానీ ప్రభువా, నువ్వు ఇలాగ క్షమిస్తావని తెలుసు. నువ్వు కటాక్షం గలవాడు, జాలి గలవాడు, బహు శాంతం గలవాడు, అత్యంత కృప గలవాడు. 4:2 యోనా 4:2. అత్యంత కృప. నేను దేశమంతటా ఇట్లు జరుగునని నేను అనుకుంటుని కదా, అందువల్లనే నీవు కటాక్షమును, జాలియును, బహుశాంతమును, అత్యంత కృపగల దేవుడినై ఉండి పశ్చాత్తపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతిని. జస్టిఫై చేసుకుంటున్నాడండి. తన బ్యాక్ స్లైడింగ్ జస్టిఫై చేసుకుంటున్నాడు. దేవుడు తుఫాను పంపించడానికి కారణమైన తన బ్యాక్ స్లైడింగ్ అది యుక్తమో నాకు తెలుసు, నువ్వు మంచోడు అని, అందుకే నేను పారిపోతున్నాను. చూడండి, వాళ్ళు మా సౌజన్య, you have to watch out who is the one making lot of noise in Galatama. Okay. దయచేసి జూమ్ మీటింగ్ లో ఉన్నప్పుడు మీరు డిస్టర్బ్ చేయొద్దండి, మాట్లాడద్దు. ఇప్పుడు నినివేలో యోనా వచ్చి ఒక ప్రసంగం చేసాకే కదండి మారు మనసు. ప్రసంగం చేయకుండా మారు మనసు వస్తుందా? నో ఛాన్స్. వాళ్ళకి ఆ వార్నింగ్ కనుక రాకుండా ఉంటే వాళ్ళు ఎందుకు మారు మనసు పొందుతారండి? వాళ్ళకి ఎందుకు తెలుస్తుందండి దేవుడు కోపంగా ఉన్నాడని? వాళ్ళకి తెలీదు. వీళ్ళు అండులు. అందుకనే రోమ 10వ అధ్యాయం అంటాడంటే, ప్రజలు పంపబడకపోతే వాళ్ళు సువార్త ఎలా వింటారు? వచనం, ప్రకటించేవాడు లేకుండా 2వ భాగం.
ఓకే, మొదటి నుంచి వారు విశ్వసించిన వారికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినిన వారిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించేవాడు లేకుండా వారు ఎట్లు విందురు? యోనా లాంటి ప్రసంగికులు లేకుండా నినివే వారు సువార్త ఎలా వింటారు? లేకుంటే ఈవెన్ జడ్జిమెంట్ వార్త ఎలా వింటారు? ప్రకటించేవారు పంపబడిన ఎడల ఎట్టు ప్రకటించుదురు? ప్రకటించేవారు కావాలండి. ఇప్పుడు కూడా దిస్ ఇస్ ద సేమ్ నీడ్ ఆఫ్ ద అవర్ ఇస్ దిస్. ప్రకటించేవారు కావాలి. వార్నింగ్ ప్రకటించేవాళ్ళు, సువార్త ప్రకటించేవాళ్ళు, జడ్జిమెంట్ ప్రకటించేవాళ్ళు. ఏమిటంటే ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడటండి, పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు ఆయన చేసే పని ఏంటండి? యోహాను సువార్త 16వ అధ్యాయంలో చూస్తే ఆయన వచ్చినప్పుడు 8వ వచనంలో ఆయన వచ్చి పాపమును గూర్చి, పేజ్ నెంబర్ 97, పాపమును గూర్చి, నీతిని గూర్చి, తీర్పును గూర్చి లోకమును. అంకుల్ వచ్చినాం అంకుల్, 8వ వచనము. ఓకే అంకుల్. 16:8. ఆయన వచ్చి పాపమును గూర్చియు, నీతిని గూర్చియు, తీర్పును గూర్చియు లోకమును ఒప్పుకొన చేయును. లోకులు నా యందు విశ్వాసం ఉంచలేదు గనక పాపమును గూర్చియు నేను నా తండ్రి యొద్దకు వెళ్ళుట వలన మీరు నన్ను కనుక నీతిని గూర్చియు ఈ లోకాధికారికి తీర్పు పొంది ఉన్నాడు. మనం వాక్యం చెప్పినప్పుడే కదండి వాళ్ళు పాపం అంటే తెలిసేది. వాళ్ళు ప్రసంగాలు విన్నప్పుడే కదా పాపం అంటే ఏంటో తెలుస్తుంది. లేకుంటే పాపంలో నిండా మునిగినోడికి పాపంలో ఉన్నాడని కూడా తెలియదు. ఇందాక బెని చెప్తున్నాడు కదా, తాగుబోతులకి డేంజర్ అక్కడ బయట ఉందని తెలియదు. వాడు హాయిగా నిద్రపోతున్నాడు, తాగి ఆ మైకంలో ఉన్నాడు, నిద్రపోతున్నాడు, ప్రవాహం వచ్చింది, కొట్టుకుపోయాడు, చచ్చిపోయాడు. అలా ఎంతమంది చచ్చిపోయారండి తాగుబోతులు? శనివారం రాత్రి ఫ్లడ్ వచ్చింది కాబట్టి చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. చచ్చిపోయిన వాళ్ళు ఎలాగంటే తాగుడు వల్ల, తాగుడు మైకం వల్ల, తాగుడు మొత్తం వల్లే చచ్చిపోయారు. చూసారా? కాబట్టి ప్రసంగికులు లేకుండా, సువార్తికులు లేకుండా వాక్యం ఎలా వింటారండి? ఉద్యమం ఎలా వస్తుంది? కాబట్టి ప్రకటించేవారు పంపబడిన ఎడల వారి ఎట్లు ప్రకటించరు. ఇందు విషయమే ఉత్తమమైన వాటిని గురించిన సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమైనవి. ఇప్పుడు ఈ జూమ్ లో ఉన్న మీరందరూ కూడా సువార్త ప్రకటించే బిడ్డలైతే మీ పాదాలు కూడా ఎంతో సుందరంగా ఉంటాయండి. మీ కుటుంబాల్లో ఇప్పుడు జాయిన్ అయిన వీళ్ళందరూ ఎంతమంది? 49 అయినా 52 అయినా అన్ని కుటుంబాలు మీ పాదాలు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ పాదాలు, మీరందరూ సువార్త ప్రకటించే వాళ్ళైతే మీ పాదాలు సుందరమైనవి అని మీరు తెలుసుకున్నారా? గ్రహించారా? యెషయా చెప్తున్నాడు, సువార్త ప్రకటించే వాళ్ళ పాదాలు బహు సుందరమైనవి. గాడ్ వాంట్స్ టు మేక్ ఈవెన్ యువర్ ఫీట్ బ్యూటిఫుల్. చూడండి, మీ ముఖాలు కాదు, మీ ముఖాలు చేస్తాడు, ఇంకా మీ కాళ్ళు కూడా హెడ్ టు ఫుట్, పైనుంచి కిందకి సుందరంగా చేస్తాడు. హీ వాంట్స్ టు బ్యూటిఫై యూ. ఎంతమంది అండి అందంగా ఉండాలని ఎన్ని క్రీములు, ఎన్ని మేకప్లు, ఎన్ని చేసుకుంటారు. అయితే ఏది అక్కర్లేకుండా దేవుడు సుందరంగా చేస్తాడు. ఎప్పుడు? మనం సువార్త ప్రకటించినప్పుడు. ఎంత సుందరం అంటే పరలోకం ఎంటర్ అవ్వడానికి కూడా క్వాలిఫికేషన్ ఉంటుంది, అర్హత ఉంటుంది. పరలోకం సులభంగా ఎంటర్ అవ్వడానికి అర్హత, అటువంటి పాదాలు మనకి ఇస్తాడు. కాబట్టి ఇక్కడ యోనా అంటున్నాడు, నాకు తెలుసు నువ్వు ప్రేమ గలవాడు, నువ్వు కటాక్షం గలవాడు. 4వ అధ్యాయం 2వ వచనం, యోనా 4:2.
అందువలననే నీవు కటాక్షము జాలి అందువల్లనే నువ్వు కటాక్షమును జాలియును బహుశాంతమును అత్యంత కృపగల దేవుడినై ఉండి పశ్చాత్తాపడి కీడు పశ్చాత్తాపడి కీడు చేయక మానుదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తర్షీషునకు పారిపోతున్నాయి. ఐఎమ్ బెటర్ దాన్ యూ అని చెప్తున్నాడు దేవుడికి. నాకు తెలుసు నువ్వేం చేస్తావో నాకు తెలుసు దేవా, నీ మనసు నాకు తెలుసు, నువ్వు మంచోడు అని తెలుసు, నువ్వు నాశనం చేస్తానంటావు కానీ నాశనం చెయ్యు. కానీ మధ్యలో ఒకటి మర్చిపోతున్నాడు, నాశనం చేస్తానన్నావు. ఎప్పుడు నాశనం చేస్తానన్నాడు? 40 రోజుల తర్వాత. ఈ 40 రోజులు ఏమిటట? ఉద్యోగకూటాలు. ఇది 3 రోజుల ప్రయాణం కాబట్టి ఒక్కొక్క ఏరియాకి ఎన్ని రోజులు వస్తాయండి? 13 రోజులు ఉద్యోగకూటాలు. అంత టైం వెయిట్ చేయలేదండి వాళ్ళు. దే హావ్ షోన్ రియల్ అర్జెన్సీ. అదేంటి నిజమైన రిపెండెన్స్. ఒక్క ప్రసంగానికే గడగడ గడగడ వణుతా ఉన్నారు. మనుషులేమి పశువులేమి ఆహారం తీసుకోలేదు, నీళ్లు కూడా తీసుకోలేదు. రాజు సింహాసనం మీద దిగాడు. ఎటువంటి భయం అండి. రాజవస్త్రం తీసేసి గోనుబట్టు కట్టుకున్నాడు. రాజు గోనుబట్టు కట్టుకున్నాడు, పశువులు గోనుబట్టు కట్టుకున్నాయి, మనుషులు గోనుబట్టు కట్టుకున్నారు. చూసారా? పశువులు కట్టుకున్న గోనుబట్టలాడితే రాజుగారు కూడా ధరించాడు. ఎటువంటి పశ్చాత్తాపం చూడండి. చూడరా? మనం కనుక దేవుని దగ్గరకు వచ్చి, ప్రభువా నేను దుమ్మి ధూళి, నాకైతే ఈ మరణం తగిందే, శిక్ష తగినదే, నీ కోపాగ్నికి నా మీదకి దిగడం తగినదే, గాని ప్రభువా నువ్వు కృపగల దేవుడు, జాలి గల దేవుడు, బహుశాంతం గల దేవుడు, అత్యంత కృప. కాబట్టి నీ అత్యంత కృపతో నన్ను దర్శించి నన్ను కనికరించి ప్రభువా, నువ్వు పంపిస్తానన్న ఈ శిక్ష కొట్టాయి ప్రభువా. యేసు ప్రభువు నా కొరకు మరణించాడని నమ్ముతున్నాను ప్రభువా. కాబట్టి ఆ శిక్ష కొట్టేసి నేను ఇప్పుడే నా హృదయం నీకు ఇస్తాను. విజయవాడలో ఎంతమంది రుచి చూశారండి దేవుని ఉగ్రత ఎలా ఉంటుందన్నది. కొంచెం టేస్ట్, ఏది ఉప్పు ఉందో లేదో కూర రుచి చూడడానికి ఇంటి ఇలా ఏం చేస్తుందండి, కొంచెం కూర గ్రేవీ చేతిలో వేసుకుని నాకుతుంది ఉప్పు సరిపోయింది లేదని. అటువంటి టేస్టే ఇది విజయవాడ ఫ్లడ్. దేవుని ఉగ్రతకి చూపించడానికి. అసలు ఉగ్రత ఉంటే ఎవరు బయటికి రాలేరండి. దేవుడు అంత ప్రేమ గలవాడు. దేవుడు ఆమోస్లో పదే ఏం చెప్తాడంటే, నేను మీకు సెంట్ ది వాంట్ ఆఫ్ బ్రెడ్, ఈ కష్టాలు. ఆమోస్ 4వ అధ్యాయం పేజీ నెంబర్ 756, 57, 6వ వచనం, 7వ వచనం. మీ 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 పట్టణములన్నింటిలోనూ నేను మీకు దంతశుద్ధి కలుగజేసినను, మీరున్న స్థలములన్నింటిలోనూ మీకు ఆహారము లేకుండా చేసినను, మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే పంపిస్తున్నాడండి, దేవుని తిరగడానికి పంపిస్తున్నాడు. 7వ వచనం. మరియు కోతకాలమునకు ముందు 3 నెలలు వాన లేకుండా చేసి తిని, ఒక పట్టణము మీద కురిపించి మరి ఒక పట్టణం మీద కురిపించకపోతిని. ఒక చోట వర్షము కురిసెను, వర్షము లేని చోట ఎండిపోయెను. 2-3 పట్టణముల వారు నీళ్లు త్రాగుటకు ఒక పట్టణానికి పోగా అచ్చటి నీరు వారికి చాలకపోయెను.
అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. ఈ కష్టాలు ఎందుకు పంపించాడండి? దేవుని తిరగడానికి, ఆమోసు. పాపాల నుంచి పశ్చాత్తాపడడానికి. ఆమోసు 4వ అధ్యాయం పేజ్ నంబర్ 756, 757 అండి. ఇప్పుడు 757వ పేజీలో 9వ వచనం. ఓకే అంకుల్. మరియు మీ మీ సన్యములను ఎండు తెగులు చేతను కాటు చేతను నేను పాడు చేసి తిని, గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలీవా చెట్లను తినివేసెను. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. మన హిమ్స్ అండ్ కోరసెస్ లో కోరస్ ఉంటుంది చూడండి, ఇది కూడా అయినను కోరస్. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు, ఇదే యెహోవా వాక్కు. 10వ వచనము. ఓకే అంకుల్. మరియు నేను ఐగుప్తుల మీదికి తెగుళ్లు పంపించినట్లు మీ మీదికి తెగుళ్లు పంపించి తిని, మీ దండుపేటలో పుట్టిన దుర్గంధము మీ నాసిక రంధ్రములకు ఎక్కునంతగా మీ యవనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను కొల్ల పెట్టించి తిని, అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. ఈ కష్టాలు ఎందుకు పంపించాడండి? ప్రజలు గోనుపట్టు కట్టుకుంటారని, రాజు మొదలు పశువు వరకు, బంట్రోతు వరకు. అయినను మీరు నా తట్టు తిరిగిన వాళ్ళు కాదు, అయినను మీరు ఇంకా బట్టబొమ్మలు చేసుకుని బట్టబొమ్మలు నువ్వే దేవుడు అని పూజ చేస్తున్నారు. నెక్స్ట్ 11. దేవుడు సొదొమ గొమొర్రాలను బొర్లతోసి నాశనము చేసినట్లు నేను మీలోని కొందరిని నాశనము చేయగా మీరు మంటలో నుండి తీయబడిన కరువులైనట్టు తప్పించుకొంటిరి. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు, ఇదే యెహోవా వాక్కు. అయినను మీరు నా తట్టు తిరిగిన వాళ్ళు కాదు. 6 కష్టాలు లిస్ట్ చేశాడండి ఇక్కడ. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. ఈ కష్టాలన్నీ ఎందుకు పంపించండి? విజయవాడ ఫ్లడ్స్ ఎందుకండి? ప్రభు తిరగాలండి. ఖమ్మం ఫ్లడ్స్ ఎందుకండి? ప్రభు తిరగాలండి. అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కాదు. దేవుడు దుఃఖపడుతున్నాడండి. మరి ఆ సువార్త ప్రకటించే భారం దేవుడు మన మీద మోపాడండి. మనం ప్రకటించకపోతే వాళ్ళు ఎలా వింటారు? ఎలా మారుమనసు పొందుతారు? మనం మారుమనసు పొందినప్పుడు ఎంతో స్తుతించాలి. మేరీ చెప్పింది, వాడు తప్పైన కొడుకు తిరిగి వచ్చినప్పుడు ఎంత సంతోషించారు. అలా సంతోషించకుండా ఈ ప్రవక్త ఏడుస్తున్నాడు, అయ్యో నువ్వు చంపుతానన్నా 40 రోజుల్లో, నా మాట ఏమైపోయింది, నా బతుకు పోయింది, నేను చేస్తే బాగుండు అంటున్నాడు. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు చూడండి ఇతని ప్రార్థన ఏంటండి? నన్ను బతికించి ప్రభువా అని చేప కట్టులో ప్రార్థన చేస్తున్నాడు. 2వ అధ్యాయంలో ఏమంటున్నాడు అండి? ఆఖరి 2వ వచనం చదవండి. నేను ఉపద్రవములలో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భంలో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములన్నీ నీ కరులను నన్ను కప్పియున్నవి. నీ సన్నిధి నుండి నేను వెలివేయబడినను నీ పరిశుద్ధాలయము తట్టు మరలా చూచెదననుకొంటిని. చదవమంటారా అంకుల్? 5వ వచనం ఆఖరి భాగం. సముద్రపు నాచు నా తల చుట్టుకొని. సముద్రపు నాచు నా అంకుల్ ఇక్కడ అంకుల్ ప్రాణంతము వచ్చినంతగా జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్ర గాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు నా తలకు చుట్టుకొని ఉన్నది. చచ్చిపోతుంటే ప్రభు నన్ను బతికించని ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు అంటాడు, నన్ను ఎందుకు బతికించావు? చంపేయి 4వ అధ్యాయం 8వ వచనం. 4:8 నాకు మేలు. 4:8 ఆఖరి భాగం. అమ్మ ఆపే ఒక్కసారి. అమ్మ ఆపే. అంకుల్ 4:8 అంకుల్. 4:8 ఆఖరి భాగం అమ్మా. అంకుల్ మరియు అంకుల్ ఇక్కడ నుంచి అంకుల్ యోనా తలకు ఎండ దెబ్బ తగులగా అతడు సొమ్మసిల్లి
బ్రతుకుట కంటే చచ్చుట నాకు మేలనుకొనెను. బ్రతుకడం ఎండ దెబ్బ తగిలితే బతకడం కంటే చావు మేలని ఎవరన్నా అంటారండి? ఎవరన్నా నాకు ఎండ వస్తుంది, నేను ఎందుకు బతికేది, చచ్చిపోతాను, ఎవరన్నా అంటారా? వెళ్ళొచ్చు కదండి చెట్టు నీడకో ఎక్కడికోనో, అక్కడెక్కడ చెట్లు ఉంటాయి కదా, లేకుంటే బిల్డింగ్ నీడకో. నేనున్న చోటే ఉండాలి నీడ. ప్రిజంప్షన్. కాబట్టి సెల్ఫ్ పిటీ అన్నది చాలా డేంజరస్ అండి. సెల్ఫ్ పిటీ. జోనా ఇస్ ఫుల్ ఆఫ్ సెల్ఫ్ పిటీ. ప్రోవర్బ్స్ సామెతలు 15:13 చదవండి. పేజ్ నెంబర్ 542. సామెతలు 15:13. సంతోష హృదయము ముఖమునకు ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖము ఏ మెరీ హార్ట్ మేక్స్ ఎ చీర్ఫుల్ కౌంటెనెన్స్. మీరు మెరీ హార్ట్తో ఉంటారా? అందుకనే సంతోషమైన హృదయంతో ఉంటారా? లేక ఏడమవుతో మూడు పెట్టుకొని ఉంటారా? మీకు ఏ ముఖం ఇష్టం అండి? జోగారు ఎప్పుడు అంటూ ఉంటారు, ఐ లైక్ ద ఫేస్ half an hour back rather than 1 inch forward. లాంగ్ ఫేస్ తో కాకుండా స్మైల్, గ్రీట్ విత్ ఎ స్మైల్, సర్వ్ విత్ ఎ స్మైల్. సంతోష హృదయము ముఖమునకు తేజస్సునిచ్చునండి. మీ ముఖం తేజస్సుతో ఉంటుంది, తేటనిచ్చును. యు లుక్ గుడ్. అందుకని ఫోటోలో అంటారు స్మైల్ అంటారు. కొన్ని చోట్ల సీసీ కెమెరా ఉన్న చోట, ఈ రామేశ్వరం కాంపౌండ్ ఉంటుంది, స్మైల్, యు ఆర్ అండర్ సీసీ కెమెరా. ఎందుకంటే అక్కడ ద హోల్ కాంపౌండ్ ఈజ్ కవర్డ్ బై సీసీ కెమెరాస్. చెప్పడం వల్ల ఇక్కడ సీసీ కెమెరా ఉంది, పిచ్చి వేషాలు అయితే అని చెప్పడానికి స్మైల్, యు ఆర్ అండర్ వాచ్ విత్ సీసీ కెమెరా, యు ఆర్ బీయింగ్ వాచ్ బై సీసీ కెమెరా, స్మైల్. సంతోషకరమైన హృదయము ముఖమునకు తేటనిచ్చును. ఇట్ విల్ గివ్ ఎ గ్లో. ఏ మెరీ హార్ట్ మేక్స్ ఎ చీర్ఫుల్ కౌంటెనెన్స్. మనోదుఖం వల్ల ఆత్మ నలిగిపోవును. మీరు ఎలా ఉన్నారు? మనోదుఖంతో ఉన్నారా? ఎప్పుడు ఎడుమొహం పెట్టుకుని నాకే వస్తాయి ఈ కష్టాలు, నాకే ఎందుకు వస్తాయో, నాకే ఈ కష్టాలు, అలా ఏడుస్తున్నారా? సరుగుతున్నారా? ఇజ్రాయెల్ అలాగే సరిగి 40 సంవత్సరాలు పనిష్మెంట్ తీసుకున్నారండి, చచ్చే వరకు ఆ అరణ్యంలోనే ఉన్నారు. చూసారా? సరిగులందరూ అక్కడే కూలిపోయారు. కాబట్టి ఈ సెల్ఫ్ పిటీకి క్యూర్ ఏమిటంటే కీర్తన 37 అండి. కీర్తన 37, సామ్ 37 చదవండి. చెడ్డవారిని చూచి వచనం అంకుల్. చెడ్డవారిని చూచి నీవు వ్యసన పడకము, దుష్కార్యములు చేయువారిని చూచి మత్సర పడకము. వారు గడ్డి వలె త్వరగా ఎండిపోవుదురు, పచ్చని కూర వలె వాడిపోవుదురు. 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. Delight yourself in the Lord, and he shall give the secret petitions of your heart. నీ హృదయ వాంఛలు అన్నీ తీరుస్తాడు. ఓన్లీ డిలైట్ యువర్ సెల్ఫ్ ఇన్ ది లార్డ్. ఏమందు సంతోషించు, ఆనందించు. ఆయన రిజాయిసింగ్ ఇన్ ద లార్డ్. దగ్గర 7 మూమెంట్ కూర్చుంటున్నారు. 8వ వచనం. కోపము మానము ఆగ్రహం విడిచిపెట్టము. కోపమును మానము ఆగ్రహమును విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. కీడు చేయవారు నిర్మూలమగుదురు. కీడు చేయువారు నిర్మూలమగుదురు.
యెహోవా కొరకు కనిపెట్టు వారు దేశమును స్వతంత్రించుకొందురు. చూసారా, మీరు దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే యు టు పొజెస్ ద ల్యాండ్. మీరు దేవుని కొరకు కనిపెట్టుకోవాలి. ఇంకా 11వ వచనం. ఓకే అంకుల్. దీనులు భూమిని స్వతంత్రించుకొందురు, బహుక్షేమము కలిగి సుఖించెదరు. 16వ వచనం. ఓకే అంకుల్. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధన సమృద్ధి కంటే శ్రేష్టము. చూసారా, నీతిమంతులకి కొంచెం, మీకున్నది కొంచెం అవ్వచ్చు, కొంచెం డబ్బులే, కానీ బహుమంది భక్తిహీనులకున్న ధనము కంటే శ్రేష్టము. చాలా మందికి కోట్లు ఉన్నాయండి, కానీ పీస్ మాత్రం లేదు. పిచ్చోళ్ళు ఏం చేసుకుంటారండి డబ్బు? పిచ్చి ఆసుపత్రికి పోసినా ఏమిటి మనశ్శాంతి రావడంలా. చూసారా, 21. అంకుల్ 21 అంకుల్. భక్తిహీనులు అప్పు చేసి తీర్చకయుందురు, నీతిమంతులు దాక్షిణ్యము కలిగి ధర్మమిత్తురు. ఎంతమంది ఉన్నారండి అప్పు చేసి దోచుకోవడమే, లక్షలు అప్పు చేసి తీర్చేది లేదు. నీతివంతులు దయాదాక్షిణ్యం కలిగి ధర్మమిత్తురు. ఇంకా 23 అంకుల్. ఒక్కని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. అదండి, మన ప్రవర్తన చూసి దేవుడు ఆనందిస్తున్నాడా, దుఃఖపడుతున్నాడా అండి? వారు నా బిడ్డలని చెప్పుకోవడానికి ఈజ్ గాడ్ ప్రౌడ్ అబౌట్ అస్. 23వ వచనం అండి. ఒకని నడత యెహోవా చేతనే స్థిరపరచబడును, వాని ప్రవర్తన చూచి ఆయన ఆనందించును. 25వ వచనం. ఓకే అంకుల్. నేను చిన్నవాడనై ఉంటిని, ఇప్పుడు ముసలివాడనై ఉన్నాను, అయినను నీతిమంతులు విడవగొట్ట గాని వారి సంతానము భిక్షమెత్తట గాని నేను చూచి ఉండలేదు. అంటున్నారా? ఇది మీ బైబిల్లో అందరూ అండర్లైన్ చేసుకోండి. దావీదు చెప్తున్నాడు, నేను చిన్నవాడినై ఉంటిని, ఇప్పుడు ముసలివాడినై ఉన్నాను, చిన్నప్పటి నుంచి ముసలితనం వరకు ఒక్క నీతివంతుడు విడవబడబడ్డం గాని ఆయన సంతానము భిక్షమెత్తట గాని నేను చూచి ఉండలేదు. అది గుర్తుపెట్టుకోవాలండి. చాలా మందికి నువ్వు లంచాలు పుచ్చుకుంటే నాకు డబ్బు ఎలా సరిపోతుంది? ఇంకా కొంతమంది వచ్చి ఒక ఆయన చెప్తున్నారు, ఆయన అగ్రికల్చర్ డెమాన్స్ట్రేటర్, ఆయన ఎంత నిక్కర్చి అంటే అసలు మార్పులు పొందినప్పుడు ఆ లంచాలు తిరిగేయడానికి ఆయన మోటార్ సైకిల్ అమ్మేసి తన భార్య నగలిస్తే అవి కూడా అమ్మేసి లంచాలన్నీ తీర్పెట్టేశాడండి, తిరిగి ఇచ్చాడు. అటువంటి ఆయన తర్వాత ఆయన మిగతా వాళ్ళు వచ్చి చెప్తున్నారు, అయ్యా మీరు పిల్లలు గలవారండి, లంచాలు పుచ్చుకోపోతే మీరు ఎలాగ సర్వైవ్ అవుతారు సార్? పిల్లలు ఎలా పైకి వస్తారు? చూడండి వాళ్ళు ఇచ్చే అడ్వైజ్. ఇప్పుడు ఆ పెద్ద అబ్బాయి ఏమో ఎల్ఎన్టీలో సీనియర్ డైరెక్టర్, సినిమాస్ డైరెక్టర్ ఎల్ఎన్టీలో, ఎల్ఎన్టీ ఇన్ఫోటెక్. ఇంకొక అబ్బాయి ఏమో యూకేలో ఉన్నాడు. కుమార్తెలు దే ఆర్ వెరీ వెల్ ప్లేస్డ్. వాళ్ళకి నాచారంలో చక్కని ఫ్లాట్స్ ఉన్నాయి, వాళ్ళకి 2 ఫ్లాట్లు. భిక్షమెత్తలేదండి, వాళ్ళ సంతానాన్ని దేవుడు ఎంతో ఆశీర్వదించాడు, ఒక్క పైసా లంచం లేదు, అంతా తిరిగిచ్చేసాడు. బట్ గాడ్ బ్లెస్ దెమ్ అబండెంట్లీ. కొంతమంది వచ్చి అడ్వైజ్ ఇచ్చారు, మీరు లంచాలు పుచ్చుకోపోతే ఎలాగా? ఈయన ట్రాన్స్ఫర్ అయితే అక్కడున్న ప్రజలే గవర్నమెంట్కి వెళ్ళి, అయ్యా ఈయన్ని ట్రాన్స్ఫర్ చేయొద్దు, మాకు ఈయనే కావాలి, ఇటువంటి నీతిమంతులే కావాలి అని చెప్పి హిందువులందరూ మారుమనసు పొందడం మొదలుపెట్టారండి. ఇప్పుడు ఆయన ఉండి రిటైర్ అయిన చోటు చర్చ ఆయనే నడిపిస్తాడు, ఆయనే పాస్టర్. ఇప్పుడు
హిందువులు అందరూ మారుమనసు పొందుతున్నారు. వాళ్ళ సంతానం భిక్షమెత్తుకోవడం నేను చూడలేదని దావీదు చెప్తున్నా ఎంత కరెక్ట్. మరి మనల గురించి సాక్ష్యం ఇస్తారండి ప్రజలు. ముప్పై 34వ వచనం చదవమ్మా. అంకుల్ ఎన్నో వచ్చినాం అంకుల్? 20. 34 ఓకే అంకుల్, షూర్. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకొనున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. భక్తిహీనులు నిర్మూలము కాగా నీవు చూచెదవు. భక్తిహీనులు నిర్మూలమవగా నీవు చూచదు. దే విల్ డిసపియర్ లైక్ దిస్. వాళ్ళు ఫ్లరిషింగ్ ఎలా తెలుసండి? 1వ వచనం, గడ్డి వల్ల త్వరగా ఎండిపోదురు. చూడండి, చెడ్డవాళ్ళని చూసి నువ్వు వ్యసనపడద్దు. దే విల్ డిసపియర్ లైక్ దిస్. నీతివంతుడు సింహం వల్లే నిబ్బరంగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు. 38వ వచనం ఆఖరి భాగమా. అంకుల్, సమాధాన పరచు వారి సంతతి నిలిచును గాని 38వ వచనము. ఒక్కడైనను నిలవకుండా అపరాధులు నశించుదురు. భక్తిహీనుల సంతతి నిర్మూలమగును. యెహోవాయే నీతిమంతులకు రక్షణాధారము. బాధ కలుగునప్పుడు ఆయనే వారికి ఆశ్రయ దుర్గము. యెహోవా వారికి సహాయుడై వారిని రక్షించును. The Lord is the source of salvation. వారు యెహోవా సన్నిధించి ఉన్నారు గనుక ఆయన భక్తిహీనుల చేతుల నుండి వారిని విడిపించి రక్షించును. చూసారు, మనకి ప్రొటెక్షన్ ఇచ్చేది ఆయనేనండి. వరి. ఇంకా 73వ కీర్తన చూస్తే ఆసాఫ్ కూడా తను సెల్ఫ్ పిటి 13, 14 వచనాలు చూడండి. 73వ కీర్తన అంకుల్ 13 అంకుల్. 13, 14. నా హృదయమును నేను శుద్ధి చేసుకుని ఉండుట వ్యర్థమే, నా చేతులు కడుక్కొని నిర్మలుడనై ఉండుట వ్యర్థమే. దినమంతయు నాకు బాధ కలుగుచున్నది, ప్రతి ఉదయమున నాకు శిక్ష వచ్చుచున్నది. ఇలాగూ ఇప్పుడు ఇదంతా సెల్ఫ్ పిటి. నా భక్తికి ఎందుకు, ఏం ప్రయోజనం? ఇది యోగు భార్య అడ్వైజ్ ఇచ్చినట్టు. ఇంకా భక్తి అంటే ఏంటి? 10 మంది పిల్లలు చచ్చిపోయారు, ఆస్తి అంతా పోయింది. ఇంకా భక్తి అంటే ఏంటి? కర్స్ గాడ్ అండ్ డై. జోబ్స్ వైఫ్ అడ్వైస్. జోబ్ ఎలా చేశాడండి? జోబ్ ఎలా చేశాడా? ఇక్కడ ఆసాపు చెప్తున్నాడు, ఎందుకు నేనెంత హృదయ శుద్ధితో బతుకుతున్నా, ఎందుకు ఇదంతా వ్యర్థం, వేస్ట్. మోసం చేసేవాడే బాగా పైకి వస్తున్నాడు అని చెప్తున్నాడు. తర్వాత ఏం చెప్తాడు చూడండి, దానికి రెమెడీ 15వ వచనం నుంచి చివరి వరకు. ఇలాగ ముచ్చటింపునని నేను అనుకుని ఎడలా 1 minute. నేను నీ కుమారుల వంశమును మోసపుచ్చిన వాడనగుదును. అయినను దీనిని తెలుసుకున్న వలనని ఆలోచించినప్పుడు నేను దేవుని పరిశుద్ధ స్థలంలోకి పోయి వారి అంతమును గూర్చి ధ్యానించు వరకు ఆ సంగతి నాకు ఆయాసకరముగా ఉండెను. నిశ్చయముగా నీవు వారిని కాలుజారు చోటనే ఉంచి ఉన్నావు, వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు. స్లిపరీ ప్లేసెస్, వచ్చి మంటలో పడతారు అనమాట. 19. ఓకే అంకుల్. క్షణమాత్రంలోనే వారు పాడైపోవుదురు, మహాభయము చేత వారు కడముట్టు నశించుదురు. 20వ వచనం. మేలు కొనిన వాడు తాను కన్న కల మర్చిపోవునట్లు ప్రభువా నీవు మేలుకొని వారు బ్రతుకును తృణీకరింతువు. చాలా మందికి చూస్తాం, రాజుకు కూడా కళలు వచ్చి మర్చిపోయిన వాళ్ళు ఉన్నారు. యోసేఫ్ టైంలో, డానియల్ టైంలో కళలు వచ్చి మర్చిపోనట్లు ప్రభువా నువ్వు మేలుకొని వారి బ్రతుకు తృణీకరించదు. ప్రభువా నువ్వు మేలుకొని వారి బ్రతుకును తృణీకరింతువు. 26వ వచనం.
ఓకే అంకుల్. నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. ఇంతకుముందు ఏమన్నాడు, నేను భక్తిగా ఉండడం వేస్ట్ వ్యర్థం అంటున్నాడు. ఇప్పుడు నా శరీరమును నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయ దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు. 28వ వచనం ఆఖరి. నాకైతే దేవుని పొందు ధన్యకరము. నీ సర్వ కార్యములను నేను తెలియజేయునట్లు నేను ప్రభువైన యెహోవా శరణుజొచ్చి ఉన్నాను. చూడండి, సెల్ఫ్ పిటీ మనలో చాలా మందికి సెల్ఫ్ పిటీ వస్తుంది. ఒకసారి ఎలైజా కూడా వచ్చేసిందండి సెల్ఫ్ పిటీ. ఎందుకు వచ్చిన బతుకు? ఎందుకంటే మొదటి రాజులు 19వ అధ్యాయంలో 17వ అధ్యాయంలో ఈజ్ ఛాలెంజ్డ్ the prophets of Baal and prophets of crows. సెల్ఫ్ పిటీ అంటే నువ్వు చెప్పు. సెల్ఫ్ పిటీ అంటే చెప్పడమా ఏంటి సెల్ఫ్ పిటీ? అన్ని కష్టాలు నాకే, నా సానుభూతి అంకుల్, వాళ్ళ మీద వాళ్ళకే సానుభూతి, వాళ్ళ మీద వాళ్ళకే విరక్తి. చూసారా? ఇప్పుడు ఏలియా షీ ప్రూవ్డ్ గాడ్స్ పవర్. ఎలైజా ఏం చేశాడండి? దేవుని శక్తి అంతా 17వ అధ్యాయంలో ప్రూవ్ చేశాడు. నీళ్ళు ఒక్క నిప్పు అగ్ని రగిలించకుండా అక్కడ దహన వాళ్ళంతా కాలిపోయిందండి. ఆకాశం నుంచి అగ్ని వచ్చి కాల్చేసింది. కందకంలో ఉన్న నీళ్లు కూడా కాల్చేసింది, ఆవిరైపోయినాయి. టెస్ట్ పెట్టాడు. ఏ దేవుడు అగ్ని పంపించి ఆకాశం నుంచి పంపించి ఈ బలిని పూర్తిగా కాల్చి తీసుకెళ్తాడో ఆయన్ని నిజమైన దేవుడిని టెస్ట్ పెట్టాడు. అప్పుడు 18వ అధ్యాయం, ఇది మొదటి రాజులు 17లోనేమో ఇది ఈ ఫ్యామిన్ 18వ అధ్యాయంలో ఇదంతా చూస్తాం మనం. 2వ ఎద్దు, ఈ ఎద్దుల్ని పోయడం. 18వ అధ్యాయం 19వ వచనం నుంచి 22. అప్పుడు ఏలియా యెహోవాకు ప్రవక్తలు నేను ఒక్కడినే శేషించి ఉన్నాను. ఇంకా అంటున్నాడు, ఒక ఎద్దుని 23, ఒక ఎద్దుని సిద్ధపరచుకున్నాను. 23వ వచనం, 2వ ఎద్దుని నేను సిద్ధపరిచి కింద ఏ అగ్ని వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచుదును. మొదటి రాజులు 18:23. తర్వాత 24, తర్వాత మీరు మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయండి, నేనైతే యెహోవా నామమున బట్టి ప్రార్థన చేయదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టడి చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆ దేవుడే నిజమైన దేవుడు అని చెప్పి నిశ్చయించుకుందాం రండని ఏలియా ఇతనే ఛాలెంజ్. అండ్ ఈ ప్రూవ్డ్ గాడ్స్ పవర్. వాళ్ళందరూ పొద్దు నుంచి మధ్యాహ్నం సాయంకాలం గట్టిగా కేకలేస్తూ 27వ అధ్యాయం 27వ వచనం ఆఖరి భాగం, వారు గట్టిగా కేకలు వేసి రక్తము కారునంత వరకు తాము మర్యాద చొప్పున కత్తులతో శస్త్రములతో పొడుచుకుంటూ వాళ్ళు మొరపెట్టిన ఏమీ ప్రత్యుత్తరం లేదండి. 29వ వచనం, మాటైన ప్రత్యుత్తరం ఇచ్చేవాడేను లక్ష్యం చేసిన వాడేను లేకపోయాను. అప్పుడు ఏలియా అన్నాడు, నా దగ్గరికి రండి అని అందరిని పిలిచాడు. బయలు ప్రవక్తలు పిలిచాడు. ప్రాఫిట్స్ ఆఫ్ గ్రోస్ అస్త్రోత్ ప్రవక్తలు పిలిచాడు. పిలిచి ఏమన్నాడండి? కింద ఫస్ట్ బలిపీఠం కట్టాడండి. ద ఆల్టర్ ఈజ్ రిపేర్డ్. మన ఫ్యామిలీ ఆల్టర్ రిపేర్ చేసుకోవాలి. అక్కడి నుంచి ప్రార్థన వెళ్ళాలి ధూపంగా. ప్రకటన 8:5 అదే చెప్తాడు. ద ప్రేయర్స్ ఆఫ్ ద సెయింట్స్ హ్యావ్ గాన్ యాజ్ ఎ స్వీట్ స్మెల్లింగ్ ఓడర్.
పరిశుద్ధుల ప్రార్థనలట ఎలా వెళ్ళాయండి? స్వీట్ స్మెల్లింగ్ సేవర్. ప్రకటన 8:5. చూడండి 5:8 అయితే ప్రకటన మళ్ళీ ఒకసారి చెప్పండి అంకుల్. రెవల్యూషన్ చాప్టర్ 5 and verse 8 అమ్మా. ఓకే అంకుల్, 1 minute. 5:8. ఓకే అంకుల్. ఆయన దానిని తీసి కొనినప్పుడు ఆ 4 జీవులను, వీణలను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడ్రి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. అదండి ఫ్యామిలీ ఆల్టర్. తను రిపేర్ చేసింది అది. పరిశుద్ధుల ప్రార్థనలు. ప్రేయర్ లైఫ్ ఈజ్ రిపేర్డ్. అప్పుడు ప్రభువా ఏమన్నాడు? 37 వచనం, మొదటి రాజులు 18:31. యెహోవాకు ప్రత్యక్షమై నీ నామమును ఇశ్రాయేలులకు అని వాగ్దానము నొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్ళు తీసుకుని ఆ రాళ్ళ చేత యెహోవా నామమును ఒక బలిపీఠం కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి తవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి యొద్దకు తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి పశుమాంసం మీదను కట్టెల మీదను పోయుడని చెప్పాను. 36వ వచనం. ఓకే అంకుల్. నైవేద్యమును అర్పించు సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలీయుల మధ్యలో నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసితిననియు ఈ దినమున కనుపరచుము. యెహోవా, నా ప్రార్థన ఆలకించుము. యెహోవా, నీవే దేవుడవై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయదవనియు ఈ జనులకు తెలియజేయనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. అంతేనండి. అదే దిగొచ్చింది 38వ వచనం. ఇలా ప్రార్థన 38. అంకుల్ నెక్స్ట్ అంకుల్ ఎన్నో వచనం అంకుల్? అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లును, బుగ్గిని దహించి కందకమందున నీళ్లును ఆరిపోచేసెను. అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. చూసారా? ఈ ప్రూవ్ గాడ్. మనం కూడా అలా ప్రూవ్ చేయాలండి. ఇంత చేసినవాడు ఆ రాణి ఏమన్నది? నువ్వు నీ ప్రవక్తలని, నా ప్రవక్తలందరినీ చంపేశావు. నువ్వు కూడా రేపటికి నిన్ను చంపబోతే నా పేరు ఇజబెల్ కాదు అన్నట్టు కౌలు పెట్టింది. 19వ అధ్యాయం 1వ వచనం, 2వ వచనం. మొదటి రాజులేనా అంకుల్? మొదటి రాజు నెక్స్ట్ చాప్టర్ అమ్మా, కంటిన్యూషన్. ఓకే అంకుల్. ఏలియా చేసినంతయు అతడు ఖడ్గం చేత ప్రవక్తలందరినీ చంపించిన సంగతియు ఆహాబు యెజబెలునకు తెలియజెప్పగా యెజబెలు ఒక దూత చేత ఏలియాకు ఈ వర్తమానము పంపించెను. రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేసిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక. సారీ అంకుల్, చేయని ఎడల. సారీ అంకుల్. దేవుడు ఈ వేళకు నీ ప్రాణమును వారిలో ఒక్కని ప్రాణం వలె చేయని ఎడల. సారీ అంకుల్. దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయను గాక. తనే కోరుకుంటుంది. కాబట్టి అతడు ఈ సమాచారము తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షా బాతు చేరి అచ్చట ఉండుమని తన దాసునితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై యెహోవా
నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థన చేశాను. సెల్ఫ్ పిటీ చూసారా? భయం వేసిపోయింది. అదే 7,000 మందిని చంపినోడు చూడండి, ఒక్కన పోనే వద్దన్నాడు. బయలు ప్రవక్తలు పట్టుకోండి అన్నాడు. 40 వచ్చిన 18:40. 18:40. ఓకే అంకుల్. అప్పుడు ఏలియా ఒక్కనైను తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గర వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. ఎంతమంది అమ్మా? అంకుల్ నెక్స్ట్ వచనం చదవమంటున్నాను. ఓకే అంకుల్. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షము వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయెను. కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదికి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ల మధ్య ఉంచుకొనెను. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు 18-19 చదవమ్మా. 18-19 1 మినిట్ అంకుల్. ఓకే అంకుల్. 19 అంకుల్. ఓకే. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 480 మందిని, అషీరాదేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతమునకు పిలువనంపమని చెప్పాను. ఎంతమందిని ఛాలెంజ్ చేసిందమ్మా? 480 మందిని ప్లస్ 400 ప్లస్ 400 మందిని. బయలు ప్రవక్తలు 100 అషరాదేవి ప్రవక్తలు 400, రెండు కలిపితే 850 మంది అమ్మా. 850 మందిని ఛాలెంజ్ చేసి వాళ్ళందరినీ తలకాయలు నరికించేసాడు. చూసారా? ఒక్కడు రాణి ఏం తక్కువమ్మా, తను చేయలేడా? ఇంకొక 851గా చేయలేడా రాణిని? ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి నేను కాల్చివేయను కాకంటే కాలదమ్మా? అలా చేయలేదా? 2వ రాజులు మొదటి అధ్యాయంలో, నేను గనక దేవుని సేవకుడిని అయి ఉంటే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చి నిన్ను నీ 50 మంది సోల్జర్స్ను కాల్చివేయను కాకంటే కాలిపోలేదమ్మా? అటువంటి శక్తి గలవాడు తన శక్తిని, దేవుని శక్తిని మర్చిపోయి ఏమంటాడండి? ప్రొవైడ్ లెట్ మీ డై లార్డ్. మనం కూడా ఇటువంటి మూర్ఖ ప్రార్థనలు చేస్తూ ఉంటామండి. ప్రభు ఎందుకు కష్టం, బతకడం కంటే చావు మేలు. ఎందుకు ఇన్సల్ట్, బ్రతకడం కంటే చావడం మేలు. ఎందుకు నా భర్త ఇలా అన్నాడు, బతకడం కంటే చావడం మేలు. ఊరు పెట్టుకుంటా లేకుండా మందు తాగి చచ్చిపోతా. ఇటువంటి పిచ్చి ప్రవర్తన, సెల్ఫ్ పిటీ. A righteous man ignores an insult. ఈరోజు ఒక ప్రీచర్ని కౌన్సిల్ చేస్తా ఉన్నా. ఆయనకి చెప్పింది ఏంటంటే, సామెతలు 12వ అధ్యాయంలో 16వ వచనం, సెకండ్ పార్ట్, పేజ్ నెంబర్ 539. వివేకి నిందన వెల్లడి పరచక ఊరకుండును. మీరు టామ్ చేసే వరకు మీ నింద ఎవరికి తెలియదండి. మీరే కొట్టుకుంటుంటారు డప్పాలు, నన్ను వాడు ఇల్లా అన్నాడు, ఆవి ఇల్లాగన్నది. చూసారా? వివేకి నిందన వెల్లడిపరచ ఊరకుండును. కీప్ క్వైట్, ఇగ్నోర్ అండ్ ఇన్సల్ట్. యాంప్లిఫైడ్ వెర్షన్ బాగుంటుంది, కింగ్ జేమ్స్ వెర్షన్ కంటే కూడా. ఏ రైచియస్ మ్యాన్ ఇగ్నోర్స్ అండ్ ఇన్సల్ట్. సామెతలు 12:16. 12:16 అంకుల్. మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపరచబడును, వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును. అదమ్మా, ముక్కు మీద కోపం ఉంటుంది మూడుడికి. వివేకి నిందను బయలుపరచు, వెల్లడిపరచు. వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును. కాబట్టి ఇక్కడ ఎలైజా ఏం కోరుతున్నాడండి? మరణాపేక్ష గలవాడే అన్నాడట. వాళ్ళు చచ్చిపోయాడు ఎలైజా.
దేవుడు సరేలే ప్రార్థన చేసిన నీ ప్రార్థన విన్నాను ఇక చావు అన్నాడా? చెప్పండి. ఏలియా చచ్చిపోయాడండి? ఏలియా చచ్చిపోయాడా? చచ్చిపోలేదు కానీ ఎత్తబడ్డాడు, పరలోకానికి రథాలతోటి తీసుకెళ్ళబడ్డాడు. చావు రుచి చూడనటువంటి వాడు ఎలైజా ఒకడు. ఈనాకు ఆనోకు ఓల్డ్ టెస్ట్మెంట్ లో 5th చాప్టర్ లో చూస్తాం. రెండో ఆయన ఎలైజా. ఈయన యేసుకి రూపాంతర కొండలో మళ్ళా కనిపించాడు. చూసారా? అదే శరీరంతో. మరణం రుచి అగ్ని. ఏలియా ఎప్పుడైతే ఏదనో ఇంకా నాకు వద్దు ప్రభా, నాకు ఈ బతుకు సరిపోయింది, నా పితరుల కన్నా నేను గొప్పవాడు కాదు అన్న తర్వాత వెంటనే మన కళ్ళకు కనబడేటట్టు తీసుకెళ్ళకపోయినా ఇంకా తర్వాత ఇంకేం కార్యాలు చేయలేదు, రథంతో కోల్పోయాడు. There is no useful ministry thereafter. అది His usefulness stopped. చూసారా? మన నోటి మాటలోనే ఉంటదండి, మనం వాడబడతామో వేస్ట్ అయిపోతామో. అప్పటి నుంచి దేవుడు వాడుకోవడం మానేశాడు. కాబట్టి ఒక్క అద్భుతం కూడా చేయలేదు. అద్భుతం అంటే ఇది చేశాడు, ఇది వచ్చిన సోల్జర్స్ ని కాల్ చేశాడు. కానీ అది ఫస్ట్ కాదు, సెకండ్ రాజులు అన్నమా, 2వ రాజులు 1వ అధ్యాయంలో చేశాడు. అది దీని తర్వాత కదా. కాబట్టి చూడండి, ఆత్మను రక్షించడం, దేవునికి మహిమ తీసుకురావడానికి చేయవలసిన పనులు సమాప్తం అయిపోయినాయండి. మన నోరు జారేసుకోకూడదు. ఎప్పుడు కూడా సెల్ఫ్ పిటీతో మనం ముందుకు వెళ్ళకూడదు. సెల్ఫ్ పిటీ డజంట్ హెల్ప్ అస్. చాలా మంది ఇంక్లూడింగ్ ఓవర్ సెల్ఫ్ పిటీ. నాకే కష్టాలు, నాకే అని. కాబట్టి ప్రార్థన చేద్దాం, ప్రభువుని అడుగుదాం. ప్రభువా, ఫర్గివ్ మై యాటిట్యూడ్ లార్డ్, నన్ను కరికరించు అడుగుదామండి. లెట్స్ ప్రే. మేము ప్రభువా ఎక్కడ కూడా సెల్ఫ్ పిటీతో ఉండకుండా help us to encourage ourselves in you, Lord, like David encouraged himself in the Lord. ప్రభువా, మీరే మాకు సహాయం చేసి మేము విక్టోరియస్ క్యారెక్టర్స్ గా ముందుకు సాగడానికి సహాయం చేయమని. నాయన, నీతిమంతుడు అడుక్కోవడం గాని, భిక్షమెత్తడం గాని, వారి పిల్లలు అడుక్కోవడం గాని నేను ఎక్కడా చూడలేదని చెప్పి, నా జీవితం అంతట్లో చిన్నవాడిని అయినప్పటి నుంచి ముసలివాడిని అయినప్పటి వరకు నేను ఎక్కడా ఒక్కను కూడా దేవుడు విడవడం చూడలేదని చెప్తున్నాడు. అవును తండ్రి, మీ కేర్ ఎంత గొప్పది, మీ యొక్క ప్రణాళిక ఎంత గొప్పది. మేము నీతిమంతులుగా ఉంటే యూ అండర్టేక్ ఫర్ అస్. మమ్మల్ని విడిచిపెట్టారు, అందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మేము అంతవరకు నమ్మకం ఉండడానికి మీరు మాకు సహాయం చేయమని, అన్ని చీకటిలో పారద్రోలమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ సదాకాలం తోడైండి నడిపించును గాక.